హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఎంసీఏ, మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో ఈరోజు అయితే మనం వచ్చేసి ఇక్కడ సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్నాము. సో ఒకటి ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు ఒకటి వెహికల్ తీసుకుంటున్నారు. చూడండి, మీరు వెనకాల వస్తుంది కదా పోలో, అది టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే వచ్చాము. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము, ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి. దాని ప్రైస్ వచ్చేసి 5.2 చెప్తున్నారు. చూద్దాం కొంచెం సేపు తిరిగి అది ఎట్లా ఉంటుంది ఏంది దాని సిచ్యువేషన్. సో వెహికల్ అయితే ఇది ఫ్రెండ్స్, పోలో వెహికల్. బయట నుంచి చూడడానికి అయితే బాగానే ఉంది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే వాళ్ళు ప్లానింగ్లో ఉన్నప్పుడు కొంచెం వెహికల్స్ అయితే కండిషన్ అవి బాగా చెక్ చేసుకోండి. తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి, వెహికల్స్ కరెక్ట్గా చెక్ చేయించుకోండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ గారు. నేను మన ప్రతి ఒక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్కి చెప్పేది ఒకటే, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. పాయింట్ టు పాయింట్ ఇండికేటర్ నుంచి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళ ఇచ్చిన వెహికల్ డీటెయిల్స్, తర్వాత వెహికల్ మీద ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అది కూడా చెక్ చేసుకోండి. వెహికల్ కండిషన్ ఈజ్ మోర్ దెన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్లడ్ వెహికల్స్ ఉంటాయి, కొన్ని యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి, అవి కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. అమ్మేవాడు ఏం చెప్పాడు, వాడికి డబ్బులు కావాలి కాబట్టి మనం మాత్రం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే, అంటే వెహికల్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం చాలా బెటరు. ఎందుకంటే వాళ్ళకైతే కొందరు చూడగానే చెప్తారు, కొందరు చూసి చెప్తారు కాబట్టి బెస్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఎట్లాంటి ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. నేను కంపల్సరీగా మీకైతే ఆన్సర్ చేస్తాను, కొంచెం లేట్ అయినా కానీ. సో ఇదైతే అట్ ప్రజెంట్ మనం సంజీవయ్య పార్క్. డ్రైవ్ చేసేది మా తమ్ముడే. అంటే ఇక్కడైతే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు ఇప్పుడే. ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చెక్ చేసాము మొత్తము. వాళ్ళు ఏదైతే ప్రైస్ కొటేట్ చేశారో అది వర్త్ అనిపించలేదు. 5.2 చెప్తున్నారని చెప్పాను కదా. సో నాకైతే అది వర్త్ అనిపించలేదు ఆ ప్రైస్కి. స్టిల్ ఏంది అంటే, కొన్ని వెహికల్ అయితే కండిషన్ బాగుంది, బట్ ఇప్పుడు ఏంటంటే అంత అప్డేటెడ్ కాదు కదా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ప్రతి స్మాల్ వెహికల్లో అప్డేట్స్ చాలా వచ్చేసాయి. సో ఇంకొక 3.5 అలా పెట్టామనుకోండి, నిసాన్లో మ్యాగ్నైట్ వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్, ఫ్యామిలీకి సెట్ అయిపోతుంది. సో నాకైతే అది అనిపించింది. నేనైతే ఇంకా డ్రాప్ అవ్వండి అనే చెప్పాను. సో ఇంకా డిసిజన్ అనేది అప్ టు దెమ్. హవెవర్ వెహికల్ కండిషన్ బాగుంది. తర్వాత ఏంటంటే వెహికల్ పికప్ బాగుంది. మైలేజ్ అది ఎంత ఇస్తుంది ఏంటనేది అది మనకి డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. సో నేను చెప్పడం అయితే ఇదే ఫ్రెండ్స్, వెహికల్ ఏదైనా తీసుకునే ముందు కండిషన్స్ చూసుకోండి, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ అయింది చూసుకోండి, ఫ్లడ్ వెహికల్స్, తర్వాత ఇంజన్, ఇవన్నీ చెక్ చేయించుకోండి. మీకు తెలిసిన మెకానిక్ని ఉంటే మెకానిక్ని పట్టుకొని వెళ్ళండి, తనకు 500-1000 ఇవ్వండి. ఈ షార్ట్స్ చూస్తున్నారు కదా, ఇదైతే మన తార్ రాక్స్ నుంచి మనము రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్ అన్నమాట. సో నేను రాజమండ్రి వెళ్ళిన టైంలో ఫుల్ వర్షాలు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అనిపించింది నాకు. చాలా కంఫర్టబుల్ రైడ్. పెద్ద వెహికల్ అన్నా కానీ స్టిల్ చాలా కంఫర్టబుల్ ఉండే. ఆ వర్షంలో అలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అమేజింగ్. లిటరలీ చెప్తున్నాను, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయి, ఏవైతే ఉన్నాయో అవైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. పీక్ మేల్ కంటెంట్ అంటారు కదా, సో అదనమాట. ఫుల్ వర్షంలో మంచిగా డ్రైవ్ చేస్తే మాత్రం ఆ హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు ఇంత కూడా అసలు టైర్డ్ అనిపించలేదు ఆ వెహికల్లో. చాలా అంటే చాలా కంఫర్టబుల్ రైడ్.